బాగా ఎండల కాలం అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ముందుగా కలింగర పండ్లు వస్తాయి. కలింగర పండ్లు వాటర్ మిలన్ అండి. కలింగర పండ్లు వచ్చిననకమ్మటే బాగా తినాలనిపిస్తది. చల్లగా ఉంటాయి. ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తానే ఉంటాయి. నాకైతే ఇంకా భలే ఇష్టం. మా ఆయన ఏం చేశానంటే నాకు బావ కలింగర పండ్లు వచ్చింది తీసుకురా అనంటే ఇప్పుడు వద్దులే ఇంకొంచెం నిండులే మందులు వేసి మాగబెట్టింటారు అన్నాడు. సర్లేని ఒక వారం ఆగిన తర్వాత ఇంకా ఒక వారం అంతా అయిపోయింది కదా తీసుకొని రా అన్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత అది కోసినాము. ఒక సైడ్ అల్లా బాగా ఎర్రగా ఉంది. బాగా తినేసినాం. ఇంకొక సైడ్కి వచ్చాకల్లా చివరికి వచ్చాకల్లా ఏం లేదు, తెల్లగా ఉంది. ఏమో లేదు, సగం బండి సగం బండలేదులే అనేసి అయితే కనుక దాన్ని అయితే కనుక లైక్ తీసుకున్నాను. మొన్న వీడియోలు చూస్తే కనుక కలింగర పండు ప్రతి దాంట్లో కల్తీ కలుపుతున్నారు. ఇప్పుడు వచ్చేసి కర్బూజ పండ్లు కలింగర పండ్లలో కూడా అనేది కల్తీ వచ్చింది. ఎర్రగా ఉండడానికి, తొందరగా మాగడానికి, జనాలను అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తూ ఉన్నారు. దీనిలోకి ఇంజెక్షన్లు వేసి మాగబెడుతున్నారు. కలర్స్ అనేది కలుపుతూ ఉన్నారు. అని అంటే కనుక గుడ్లు తేలేసి చూడాల్సింది వచ్చింది అసలు. ఇదేందబ్బా ఇట్లా ఉంది, మొన్ననే కలిగిన పండు తిన్నానే నేను అనుకున్న తర్వాత దీన్ని తింటేనక హెల్త్కి మంచిదంటూ అస్సలు కాదు, ఉన్న హెల్త్ పాడైపోతుంది అని చెప్పారు. ముందుగానే మనకు చిన్నది ఇట్లా వచ్చింది వెనక మంచాన పడిపోతాం. ఏదో 50 ఏళ్ళ ముసలి మంచంలో అనుకున్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అందుకనేసి అయితే ఏందా అని ఇంట్రెస్ట్గా చూస్తుంటే కనుక వాళ్ళు ఏం చెప్పినారంటేనక మీరిగిన కలింగర పండు కొనడానికి పోయినప్పుడు దాని మీద బెజ్జం వేపిమన్నారు. అంటే కనుక కొంచెం కట్ చేసి ఇస్తారు కదండి, అది లోపల ఎర్రగుందా లేదా అన్నట్టుగా చూద్దామనేసి ఆ బెజ్జం వేసి ఇచ్చినప్పుడు మనం ఒక టిష్యూ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకుపోయి దాని మీద పెట్టేసి ఇలా అన్నప్పుడు రెడ్గా వచ్చింది అనుకోండి, అది ఫేక్ అంట. అంటే మందులు వేసి ఏదో ఇంజక్షన్లతో అట్లా చేసి వేసినదంట. లేదా ఏం లేకుండా మనం పెట్టిన టిష్యూ కానీ కాటన్ క్లాత్ కానీ వైట్ కలర్ది అది గిన నార్మల్గా ఉంది అంటేనక మామూలుగా రెడ్గా వచ్చేసింది అంటేనక ఫేకు, నార్మల్గా ఉంది అంటేనక అది పండు మంచిదంట అనేసి అయితే చెప్పారు. కానీ నేనైతే ముందే తినేసాను కదా. అది తినేల నుంచి వీళ్ళు ఇట్లా చెప్పిన ఆ వీడియోల నుంచి నాకు ఏమనిపిస్తుందంటే మాది నేను కలింగర పండు తిన్నా అన్నాను కదండి, సగం ఎర్రగా ఉంది సగం వైట్గా ఉంది అనేసి నాకు డౌట్గా వస్తూ ఉంది నిజంగానేమో అనేసి. ఎందుకంటే సగం ఎర్రగా సగం తెల్లగా ఉంటుందా అండి. ఈ విషయం మా ఆయనకి చెప్దామా అంటేనక మా ఆయన అన్ని డౌట్లు పెట్టుకుంటే అంతే ఇంకా ఇప్పుడేంది ఇంక అన్ని అట్నండాయి అంటాడు. అది కూడా నిజమే, ప్రతిదీ కల్తీగానే ఉంది. అసలు ఏది మంచిదో ఏది చెడదో అనేది ఎవరికి తెలియలేదు. కలింగర పండు గురించి ఇదే ఆలోచన అయింది. తర్వాత నేనేం చెప్పానంటే మా ఆయన తిన్న తర్వాత మళ్ళీ తీసుకురమ్మని చెప్పిన. ఈ దెబ్బకి చూసిన తర్వాత వద్దనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మాడి పండ్లు వస్తాయి. మాడి పండ్లలో ఏమొచ్చాయో కూడా తెలియదు. ఆల్రెడీ మాడి పండ్లు అంటేనే మందులతో మాగబెడతారు. ఈసారి ఏమొచ్చాదో కూడా తెలియదు, చూడాలా. అయినా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇది నిజమేనంటారా? మ్యాక్సిమం నిజమే ఉండొచ్చు. ఎందుకంటేనక అన్నీ కల్తీ ఉన్నాయి కాబట్టి ఏం చేసుకోవాలన్నా కల్తీ. మనం అనుకుంటాం కానీ ఇంట్లో హెల్తీగా వండుకొని తినొచ్చు అనేసి, ఏదన్నా వంట చేసుకోవాలి బయట తినే కన్నా అని అవి తెచ్చుకునే దానిలో కూడా కల్తీ ఉంటేనక వండుకున్నా కూడా అవి కల్తీగానే పోతాయి కదండి. ఏం దానికి తోడు ఈ చికెన్ ఒకటి జబ్బులతో ముడిపడి వస్తుంది.